హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ నాని యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఒక ఏ టు జెడ్ అని ఒక మన ఛానల్లో ఒక అతను ఇది రెఫరెన్స్ లైన్ అండ్ స్టేక్అవుట్ ఎలా చేస్తారని చెప్పి చూపి అన్నాడు. ఇదివరకు కొద్ది వరకు ఇప్పుడు అర్థమైపోతుంది అనుకుంటున్నా. రేపు నీకు మళ్ళీ లైవ్ చూపిస్తా. యాక్చువల్గా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సెట్ అయ్యింది తెలిసిందే. అక్కడ ఇక్కడ స్టేషన్ ఉంటుంది, అది రీసెక్షన్, ఓరియంటేషన్ విత్ యాంగిల్, ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ సెట్ చేసుకుంటాం. అది సెట్ అయిపోయినాక ఒక అంటే రెఫరెన్స్ లైన్ తీసుకునే పాయింట్లు 2 ఉంటాయి అన్నమాట. అది మనం అప్లికేషన్లోకి వెళ్ళినాక అందులో ఒక 2-3 సార్లు పేజ్ కొడితే, పేజీ బటన్ నొక్కితే అక్కడ మీకు చూపిస్తుంది రెఫరెన్స్ లైన్ అని. అది వచ్చేసి 23-24 అన్నమాట పాయింట్ పేరు. ఓరియంటేషన్లో చూసుకొని డ్రాయింగ్ తర్వాత అప్లికేషన్లోకి వెళ్ళాలి తెలిసిందే. అప్లికేషన్లోకి వెళ్ళినాక ఇక్కడ రెఫరెన్స్ లైన్ వస్తుంది. రెఫరెన్స్ లైన్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేయంటుంది. అప్పుడు మనం ఈ ఫస్ట్ పాయింట్ ఏదని చూసుకొని అది 23 అనమాట, అది ఎంటర్ చేయాలి. అక్కడ ముందుది 23, ఇక్కడ వచ్చేసి 24. ఈ రెండు డిస్టెన్స్ 10 మీటర్లు వస్తుంది అనమాట. దీన్ని ఒక 5 మీటర్లకి చేయాలన్నప్పుడు మీకు స్టేక్అవుట్లో చూపిస్తా ఆ పాయింట్ అయినా కాదని. అది 23 పాయింట్. అది పాయింట్ పట్టుకున్నాక ఒక 2-3 సార్లు డిస్ట్ కొడితే ఎంత డిస్టెన్స్లో ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ ఎంత ఉంది, 3-4 mm కాబట్టి అది ఓకే, ఆల్రెడీ మార్క్ చేసాం అది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ నుంచి సగం అంటే 10 మీటర్లు కాబట్టి ఇప్పుడు లైన్లో 5 మీటర్లకి ముందు పాయింట్ ఇస్తా. రెఫరెన్స్ లైన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 23 పాయింట్, ఈ 23 అనమాట. అది మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. పేరు వచ్చేసి ఆల్రెడీ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసి పెట్టినారు కాబట్టి కోఆర్డినేట్స్ ఉన్నాయి దాంట్లో, మనం ఎంటర్ చేయని అవసరం లేదు. మాన్యువల్గా చేసుకోవచ్చు, ప్లస్ ఇదేం చేసుకోవచ్చు. ఆ పాయింట్ పేరు పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ స్టేక్అవుట్లోకి రావాల్సి వచ్చింది. అది ఏఈఓ 23 అని ఉంది. దాన్ని ఎంటర్ చేసినాక ఫస్ట్ పాయింట్ అది, తర్వాత 23, తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి 24. రెండు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది కదా, ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేసినాక డౌన్లోడ్ బటన్, తర్వాత ఫైండ్, తర్వాత పాయింట్ సెలెక్ట్ అని వచ్చేది. మళ్ళీ రెండు పాయింట్ అడుగుతుంది, దాన్ని కూడా డౌన్లోడ్ బటన్ కొట్టి ఫైండ్ కొట్టాలి. 2 పాయింట్లు సెలెక్ట్ అయితే ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది అనమాట మీకు డిస్ప్లేలో, అది ఎంత దూరం ఉంది అనేది. అది 11 మీటర్లు ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. అయితే మీకు రెఫరెన్స్ లైన్లో ఒక 5 మీటర్లకి ముందుకు ఒక పాయింట్ ఇస్తా. 10.999 ఉంది. అది 11 మీటర్లకి కొద్దిగా తక్కువ ఉంది అన్నీ. అయితే ఇప్పుడు 5 మీటర్లకి ఒక పాయింట్ ఇచ్చేస్తా. అది ఎలాగనేది చూపిస్తా. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేసేసి 5 మీటర్లకి లైన్లో 5 మీటర్లకి వేయాలి. ఇది లైన్లో మళ్ళీ హాఫ్ సెట్ ఒక 2 మీటర్లకి అటు సైడు, హాఫ్ సెట్ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ కొట్టాలన్నమాట హాఫ్ సెట్లో.